హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఫోన్ పేలో మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే డెబిట్ కార్డు ఉండాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డు లేకుండా ఆధార్ కార్డు తోటి కూడా మనం ఫోన్పే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఫోన్పే అనేది ఓపెన్ చేయాలి. ఇలా మనం ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత చెక్ బ్యాలెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ యూపీఐ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటారో ఆ బ్యాంక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత అకౌంట్ యాడ్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. మీరు కొత్తగా చేస్తున్నట్లయితే ఇక్కడ సెట్ పిన్ ఆప్షన్ వస్తుంది అనమాట. అంటే దీనికి ఒక పిన్ అనేది మనం సెట్ చేసుకోవాలి కదా, ఎందుకంటే పిన్ సెట్ చేసుకుంటేనే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇక్కడ మీకు సెట్ పిన్ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి చూడండి. ఒకటి ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్, ఇంకోటి డెబిట్ కార్డు. మీ దగ్గర డెబిట్ కార్డు ఉన్నట్లయితే డెబిట్ కార్డు తోటి మీరు డైరెక్ట్గా పిన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డెబిట్ కార్డు లేకుంటే ఆధార్ కార్డు తోటి కూడా పిన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ది ఫస్ట్ 6 డిజిట్ ఆఫ్ ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్లో నుంచి ఫస్ట్ 6 డిజిట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నాకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇందులో లేదు, ఈ మొబైల్లో ఉంది కాబట్టి అది ఓటీపీ అనేది తీసుకోవట్లేదు. అందుకోసం చెప్పేసి నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తున్నా. అంటే ఈ సిమ్ అనేది ఇందులోనే ఉండాలి, ఇందులో ఉంటేనే ఆటోమేటిక్గా ఓటీపీ అనేది తీసుకుంటుంది. ఆటోమేటిక్గా ఓటీపీ తీసుకుంటేనే మనకు హ్యాండ్సెట్ అనేది వ్యాలిడేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనకు బ్యాంక్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఆటోమేటిక్గా అది కూడా తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కొత్త పిన్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారము ఫోన్పేకు వితౌట్ డెబిట్ కార్డు యూపీఐ పిన్ సెట్ చేసుకొని మీరు ఫోన్పే సేవలు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.